బీటెక్ చదివినా సరే ఇన్స్టిట్యూట్లో చదవాల్సిందే స్టూడెంట్. బీటెక్ చదివితేనే జాబ్ రాదు, ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలంటారు. ఇది అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా? లేదు, ఐ డిసగ్రీ. బీటెక్ చదవడానికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి సంబంధం లేదు. ఇక్కడ ఇన్స్టిట్యూట్కి ఎవరు వెళ్ళాల్సి వస్తుంది, ఎవరైనా ఎందుకు జాయిన్ అవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళు 4 years బీటెక్లో ఉన్నా కూడా ఏది అవుట్ సైడ్ ఆఫ్ ఇది వాళ్ళు చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కానీ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. నిజంగా సిన్సియర్గా చదువుకోవాలి, డెవలప్ చేసుకోవాలంటే బోల్డ్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే నేను నోటీస్ చేసింది మెంటర్షిప్ లేదు. అసలు ఏం చేయాలో తెలియదు పిల్లలకి, ఏ కోర్స్ చేయాలో తెలియదు. ఎవరో వస్తారు ఆ జావా చేసే అంటారు, చేసేస్తారు. ఎవరో వస్తారు టెస్టింగ్ చేయమంటారు, టెస్టింగ్ చేసేస్తారు. మా అన్న వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అక్కడ వచ్చిందంటే జాబు, వాళ్ళకి జాబు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ గైడెన్స్ లేకపోవడం వస్తున్న ప్రాబ్లం మోర్ దెన్ ఎనీథింగ్. సో ఫస్ట్ కావాల్సింది గైడెన్స్. అసలు ఏం చేయాలో తెలిస్తే కదా, జాబ్స్ దేని మీద ఉన్నాయో తెలిస్తే కదా. ఈ గైడెన్స్ లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. సెకండ్ థింగ్ వచ్చేసరికి కంప్లీట్ స్కిల్ లేకపోవడం. ఒక ప్రాపర్ గా స్కిల్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు మన దాంట్లో, ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కామన్ గా చెప్పేది, సార్ వీళ్ళకి టెక్నికల్ గా బాగున్నారు సార్, కానీ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కోడ్ ఇచ్చి మనం ఈ కోడ్ ని నువ్వే రాసావు కదా, ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయి నాకు అంటే కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు, వీళ్ళకి ఇది రావట్లేదు అని చెప్పి కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తారు. మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మేము అడుగుతాము వాళ్ళని ఇలా కోడ్ చేయమని, వీళ్ళు ఇవి కూడా చేయలేరు అని చెప్పి. సో ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ద ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆల్సో మ్యాటర్స్.